అన్నానికి పెట్టుకుని తినేలా చాలా టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకుందాం రండి. ముందుగా మసాలా చేసుకోవడానికి మిక్సర్ జార్లో జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగలు, మిరియాలు, వెల్లుల్లి రబ్బలు, చిన్న మొక్క చింతపండు, కారం వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాంటి కడాయి తీసుకొని నూనె వేసి, నూనె వేడిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చిలుకలు, కరివేపాకు, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత డైరెక్ట్ గా కడాయిలోకి కోడిగుడ్లుని ఇలా కొట్టి వేయాలి. వీటిని కలపకుండా ఇలానే ఉంచేయాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కోడిగుడ్లుని ఇలా కాస్త పెద్దగా కట్ చేసి తిప్పుకోవాలి. 2 వైపులా కుక్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని పక్కకి జరిపి మధ్యలో కొద్దిగా నూనె వేసి రుబ్బుకున్న మసాలా పొడిని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపి ఒకసారి రుచి చూసి సరిపోకపోతే ఉప్పు, కారం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా తరిగిన కొత్తిమీర వేస్తే చాలా స్పైసీ అండ్ టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. చేసిన వెంటనే బాగా వేడివేడిగా అన్నంతో పెట్టుకొని తింటే అబ్బా అద్రింది.